టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు యశస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB29 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా జక్కన్న పలు స్కెడ్యూల్స్ ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు కెన్యాలో కీలక సన్నివేశాలు అయితే చిత్రీకరిస్తున్నారు. అలాగే ఆఫ్రికన్ అడవుల సాహస యాత్ర బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ఒక వార్త వినిపిస్తుండగా జక్కన్న మాత్రం తన కెరీర్ లో నెవర్ బిఫోర్ అనేలా ఉంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. షూటింగ్ కు సంబంధించి ఎలాంటి లీక్స్ కూడా రాకుండా హై సెక్యూరిటీ మధ్య నిర్వహిస్తున్నారు. మరి ఇదే టైంలో మహేష్ జక్కన్న మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఊహాగానాలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అవి క్షణాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలో రాముడిగా మహేష్ కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. నిజానికి గతేడాది ఈ రూమర్ వినిపించినా కానీ ఇప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అవుతోంది. ముఖ్యంగా ఇటీవల మహేష్ ప్రీ లుక్ ను రాజమౌళి రివీల్ చేసిన విషయం తెలిసిందే. అందులో రుద్రాక్ష, త్రిశూలం, డమరుకం, నంది చిహ్నాలు ఉన్న లాకెట్ సూపర్ స్టార్ మెడలో అయితే ఉన్నాయి. ఇక దీంతో సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు రాముడిగా మహేష్ కనిపించబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇంకొందరేమో AI ద్వారా రాముడిగా మహేష్ లుక్ ను కూడా రూపొందించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక దీంతో అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి అయితే నిజంగా మహేష్ రాముడిగా కనిపిస్తే ఆ రోల్లో నటించిన హీరోల జాబితాలో ఆయన కూడా చేరుతారు. ఇప్పటికే NTR, బాలకృష్ణ, ప్రభాస్ తదితరులు రాముడి పాత్ర అయితే పోషించారు. ఇప్పుడు నిజంగా మహేష్ ను రాముడిగా రాజమౌళి చూపిస్తే ఫ్యాన్స్ కు మంచి ట్రీటే. మరి ఇందులో నిజమెంతో తెలియదు. మరి ఈ టైంలో ఇప్పుడు అందరి ఫోకస్ నవంబర్ పైనే ఉంది. ఆ నెలలో మహేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే రాజమౌళి అనౌన్స్ చేశారు. కాబట్టి అప్పుడు మహేష్ రోల్ పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.